హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. మనం డైలీ లైఫ్లో మిస్ అవుతుంది ఏంటి? పీస్ఫుల్ లైఫ్. ఎస్, హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్స్ అన్నీ ఎక్కువైపోయాయి. సో ఎక్కడ పీస్ఫుల్ నేచర్ కనిపిస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి హైదరాబాదీస్ చాలామంది వెతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం హైదరాబాద్ టు వరంగల్ హైవే జస్ట్ 5 minutes డిస్టెన్స్లో తాజ్ లక్ష్మీస్ ఎన్క్లేవ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేరా అండ్ డిటిసిపి అప్రూవ్డ్తో ఈ వెంచర్ని వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. చాలా చాలా తక్కువ బడ్జెట్ అండి. తొందరపడండి. ఎందుకు అనంటే ఇందులో కాటేజెస్, విల్లాస్ అండ్ రెంటల్ ప్లాట్స్ అండ్ రెంటల్ ఫ్లాట్స్ ఇలా ఏది కావాలంటే అది అందుబాటులోకి చాలా చాలా చీప్ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో అన్నీ సాధ్యమే మన లైఫ్లో డబ్బుంటే, కానీ అసాధ్యమైంది మాత్రం పీస్నెస్. అలాంటి పీస్ఫుల్ లైఫ్ ఇక్కడికి వస్తే మీకు దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అలా ఈ వెంచర్ని ఏర్పాటు చేశారు. చుట్టూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా చాలా పచ్చని గ్రీనరీ, అద్భుతంగా పొలాల మధ్యలో ఏర్పాటు చేయబడిన ఈ వెంచర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్. సో మనం లోపలికి వచ్చేసాం. ఎంట్రన్స్లో చెప్పినట్టుగానే అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఉన్న వెంచర్ ఇది. మీ అందరికీ ఇక్కడికి దగ్గరకు వస్తే అర్థమవుతుంది ఇది ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందమైన వెంచరు. ఎందుకు అనంటే ఏదైనా మనకి చూస్తే ఆ ఫీల్ని మనము ఎంజాయ్ చేస్తాం. ఆ వైబ్ అలా ఉంది. వరంగల్ అండ్ హైదరాబాద్కి మధ్యలో, అంటే ఇది చిన్నకందుకూరు విలేజ్కి నియర్ 4 kilometers దూరంలో ఉన్న అద్భుతమైన వెంచర్ ఇది. గుప్తాస్ లక్ష్మీస్ ఎన్క్లేవ్ ఎక్సలెన్షియా ప్రాపర్టీస్కి సంబంధించి దిస్ ఈజ్ 8th వెంచర్. ప్రస్తుతం మనతో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టర్ అశోక్ లింగాల గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మేము ఫ్రీక్వెంట్గా వరంగల్ హైదరాబాద్ జర్నీ చేస్తూ ఉంటాం. ఎప్పుడు బోర్డు కనిపిస్తూ ఉంటుంది, డిటిసిపి అప్రూవ్, రేరా అప్రూవ్ అండ్ ఈ మల్టిపుల్ కాంబినేషన్, అంటే కాటేజెస్, విల్లాస్, రెంటల్ ప్లాట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్, కంప్లీట్లీ ఒక గ్రీనరీ థీమ్తో దీన్ని మీరు ఏర్పాటు చేశారు అనేది. ఈరోజు లోపలికి వచ్చి చూస్తే కానీ దీని అందం మాకు అర్థం కావట్లేదు. రియల్లీ బ్యూటిఫుల్ లొకేషన్ సార్. అసలు దీనికి సంబంధించి అండ్ ఇది మీరు చేస్తున్న 8th వెంచర్ కూడా ఎక్సలెన్షియా ప్రాపర్టీస్ నుంచి. ఒక్కసారి మా ఆడియన్స్కి మీ మాటల్లో అసలు ఇక్కడ ఎందుకు కొనాలి మేడం? ఇక్కడ ఎందుకు కొనాలి అంటే, మీకు డిస్టెన్స్ పరంగా చూస్తే హైవేలో ఉంటాము. వరంగల్ హైవేకి ఓన్లీ 3.9 kilometer డిస్టెన్స్లో ఉంటాము. ప్లస్ మనము టోటల్ గేటెడ్ కమ్యూనిటీ మేడం. ఇక్కడ ఈ సైట్ వచ్చేసి టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ ఇస్తూ ఉన్నాం. మనం డిటిసిపి అనేటప్పటికీ ఓన్లీ ఫెన్సింగ్ ఉంటేనే సరిపోతుంది, మాకు అప్రూవల్ వచ్చేస్తుంది. కానీ మేము ఇక్కడ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే డిటిసిపి వాళ్ళు అడిగే ఫెసిలిటీస్ కాకుండా ఇంకొక 15+ ఎమ్యూనిటీస్ మనం ఇక్కడ ఇస్తూ ఉన్నాం. అవేంటి అంటే కనుక, మనం ఎగ్జాంపుల్ కొన్ని చెప్తే చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తూ ఉన్నాం. తర్వాత మనము వైర్ ఫెన్సింగ్ ఒకటి ఇస్తూ ఉన్నాం. పైనుంచి మొత్తం సోలార్ ఫెన్సింగ్ ఇస్తూ ఉన్నాం. సోలార్ ఫెన్సింగ్ దాంతోపాటుగా ఇక్కడ మొత్తం టోటల్ ఒక స్విమ్మింగ్ పూలు మొత్తం. ఇక్కడ మన దగ్గర ప్లాట్ తీసుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రకృతి ఒడిలో సేద తీరడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం ఒక 10 bedrooms ఇస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పుడు ఒక 10 ఫ్యామిలీలు ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లలకు వచ్చేసి వాళ్ళు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఒకటి సపరేట్ చేస్తూ ఉన్నాం. తర్వాత స్విమ్మింగ్ పూలు, వాళ్ళకు సపరేట్గా చిన్నపిల్లలకు ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తూ ఉన్నాం. తర్వాత అవుట్డోర్ గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేడం. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడం కోసం, వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం అవుట్డోర్ గేమ్స్ కూడా మనం ఇస్తూ ఉన్నాం. అవుట్డోర్ గేమ్స్లో వచ్చేసి బ్యాడ్మింటన్ అండ్ బీచ్ వాలీబాల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేడం. దాంతోపాటు ఒక క్రికెట్, క్లోజ్డ్ క్రికెట్, నెట్ క్రికెట్ ఉంటుంది కదా, అది కూడా ఒకటి ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాళ్ళ కోసం. అంటే మా కస్టమర్స్ కోసం వాళ్ళు వచ్చి సేద తీరడం, హ్యాపీగా ఒక రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళిపోవడం కోసం అది క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, యాదాద్రి టెంపుల్కి జస్ట్ ఓన్లీ మనం 10 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అంటే నియర్ బై, చాలా దగ్గర ఉంటుంది. ఒకవైపు యాదాద్రి, ఒకవైపు స్వర్ణగిరి, 2 combinations ఇక్కడ ఉన్నాయి సార్. యాక్చువల్లీ మీ వెంచర్కి చాలా దగ్గరగా ఉంది మేడం. 100%. వాళ్ళు వచ్చినప్పుడు ఒక టెంపుల్ దర్శనము ఒక ఎత్తు అయితే, టెంపుల్ దేవాలయం దర్శనం ఒక ఎత్తు అయితే, మన సైట్లో ఉండాలి 100%. ఇక్కడ ఒక 2 days 3 days అట్లా మేము ఇక్కడ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అనే ఒక విధానం ఇక్కడికి రాగానే వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది మేడం. 100% అది క్రియేట్ చేస్తాం
ఉన్నాం అనమాట ఓకే కస్టమర్స్కి. సార్, ఇప్పుడు చాలా చోట్ల వెంచర్స్ వేస్తూ ఉంటారు, అట్రాక్టివ్ ఆఫర్స్ పెడతా ఉంటారు, అండ్ సేల్ అవ్వడం కోసం వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్ ప్రమోషన్ చేస్తుంటారు. బట్ నాకు తెలిసి అలా ఫేక్ యాడ్ క్యాంపెయిన్ కానీ ఒక అంటే అట్రాక్ట్ చేయడానికి మీరు మార్కెట్ స్టన్స్ ఏమీ చేయలేదు. చాలా జెన్యూన్గా కస్టమర్స్కి మీరు ఏమి ఇస్తున్నారో ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నది చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కస్టమర్ల యొక్క నమ్మకాన్ని గ్రాప్ చేయడం కోసమేనా ఇది? అయితే ఏం లేదు మేడం, ఒక్కటే విషయం ఇక్కడ మీరు గ్రహించాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే నవ్వే డేస్ ఏమైపోయిందంటే గూగుల్లో కానీ ఏది సెర్చ్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి తెలిసిపోయే విధంగా ఉంది. ఇప్పుడు మాకు డిటిసిపి అప్రూవ్డ్ వచ్చింది అని చెప్పగానే కూర్చొని కొట్టేస్తే మొత్తం దీనికి సంబంధించి సైట్ టోటల్ డీటెయిల్ మొత్తం వాళ్ళ ముందు ఉంటుంది. మనం అక్కడ అబద్ధం చెప్పడానికి కానీ ఇంకోటి మాట్లాడడానికి కానీ ఇక్కడ లేదు, అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు హైయెస్ట్ ఒక హైలైట్ చెప్తా ఈ సైట్ గురించి. ఈ సైట్కు జస్ట్ పైనుంచి పై భాగం నుంచి అంటే మనం ఇన్నర్ సైడ్ అవుతాము, ఈ సైట్ పైనుంచి RRR వెళ్తా ఉంది. ఇది మెయిన్ చాలా పెద్ద హైలైట్ అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద చాలా పెద్ద ఫోకస్ పెట్టింది, నిర్ణయం తీసుకుంది RRR కి. మేడం, ఇది ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా అంగీకరించారు. దానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ కూడా చాలా వేగంగా శరవేగంగా నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నార్త్ సైడ్ స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపే వస్తుంది వర్క్ కూడా, ఇటువైపే వస్తుంది. అంటే ఫస్ట్ టచ్ అయ్యేటువంటి సైట్ మనదే, అంటే మేమని కాదు, ఈ ఏరియా టచ్ అవుతుంది అన్నమాట. మా కస్టమర్స్ నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మా 600 కస్టమర్స్ కూడా అందరు కూడా హ్యాపీగా వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అతి త్వరలో డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అది మేము డబుల్ అవుతుంది సార్, ఒక 2 yearsలో డబుల్ అవుతుంది అని కూడా మేము చెప్పి ప్లాట్లు అమ్మొచ్చు, అది కూడా మేము చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ని బేస్ చేసుకోండి, దానికి మేమేమి ఇస్తున్నాం అనేది చూడండి, ఇది మాట్లాడుతున్నాం కస్టమర్ తోటి. ఇంకోటి ప్రీవియస్ ప్రాజెక్టులలో కూడా మేము వాళ్ళు కస్టమర్ కాటేజీలు వాళ్ళు కట్టించుకుంటే ఆ కస్టమర్ కాటేజ్కి సంబంధించి మేము రెంటల్ ప్లాన్ పెట్టాం మేడం. అందులో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఇప్పుడు ఎక్కడో బెంగళూరు నుంచో లేదంటే ఏదో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి రెంట్కు ఉంది అని అంటే ఇంత అద్భుతమైన వెకేషన్లో వాళ్ళు రెంట్కుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా చాలా దగ్గర ఇది. అవును మేడం, 100% చాలా నియర్ ఉంటాం మనం. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 8th వెంచర్ మేము చాలా తక్కువ కాలంలో 8th వెంచర్ పూర్తి చేసుకున్నాం. చాలా తక్కువ కాలం అంటే ఓన్లీ ఒక 3 to 3.5 yearsలో 8వ వెంచర్లకు వచ్చాం. అన్ని కూడా పెద్ద వెంచర్సే. ఇది సెకండ్ డిటిసిపి వెంచర్ మేడం మా కంపెనీది. మిగతా అన్ని కూడా మేము ఫామ్ ల్యాండ్స్ చేసాం. ఫామ్ ల్యాండ్స్లో ప్రతి సైట్లో కూడా విత్ స్విమ్మింగ్ పూల్స్, ఆ డెవలప్మెంట్ కానీ అది కానీ అన్ని రకాల ఈ రోజు వెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది మేడం. ఇంకోటి ఏంటంటే మేము ఏ సైట్నైనా సరే వేయడము వదిలేయడం ఉండదు. సపరేట్ ఇక్కడ ఒక 2 కుటుంబాలను పెడతాం ప్రతి సైట్కు కూడా. ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ చూడొచ్చు మనం. అక్కడ వర్కర్స్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి సపరేట్ కన్స్ట్రక్షన్ చేస్తాం మేడం. 24 hours ఒక డెడికేటెడ్ సూపర్వైజర్ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు తను కూడా. ఇక్కడే ఉండి మొత్తం సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. ప్రతి సైట్లో కూడా మనం ఒక 12 types ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెడతాం, దాంతోపాటు రెడ్ శాండిల్ ప్లాంట్ పెడతాం. ఎందుకంటే ఎప్పుడైతే సైట్ను ఊరికే వదిలేస్తే మెయింటెనెన్స్ ఉండదు సైట్, పిచ్చి మొక్కలు కూడా మొక్కలు పెరుగుతాయి. కాబట్టి మనం మొక్కలు ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్ కానీ రెడ్ శాండిల్ ప్లాంట్ పెట్టడం తోటి ఏమవుతుందంటే ఆల్టర్నేట్గా మనం మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం మేము చేసినటువంటి ఒక డిఫరెంట్ థింకింగ్ అనమాట. ఇక్కడ ప్రతి వెంచర్ కి చూసాను సార్, బిట్స్ కి మార్కింగ్, ప్లాట్ మార్కింగ్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ ట్యాపింగ్ వచ్చేసింది, ఫెన్సింగ్ వచ్చేసింది, సోలార్ వచ్చేసింది. అండ్ త్రూ అవుట్ ద లేఅవుట్ మనం ఎక్కడ చూసినా కూడా కన్ఫ్యూజన్ ఉండదు. పక్కాగా ఈరోజు చూసుకొని మనది ఇది నాది అనుకొని పోతే ఒక 10 ఏళ్ళకి వచ్చినా కూడా ఈ నెంబర్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఉండదు. అలా పిల్లర్ మార్కింగ్ కూడా చేసి పెట్టారు. చాలా చాలా బాగుంది సార్. మేడం మీరు చూస్తే కనుక ఫుట్పాత్ మీద కూడా మీకు ఆల్రెడీ మనం టైల్స్ వేసాం మేడం. అవును, ఇంత బాగా మీకు టైల్స్ చేయడము ఇది ఎక్కడ కూడా మీకు ఉండదు. ప్లస్ మళ్ళీ ప్రతి ప్లాట్కి ఎంట్రన్స్లో వాళ్ళు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు పగలగొట్టకుండా ముందే మనం వదిలేసినాం ప్లేస్ కూడా.
ఎంట్రన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు లోపలికి ఎంటర్ అయిపోవచ్చు అండ్ ఇమ్మీడియట్లీ. ఇంకొకటి ఏంటంటే గ్రీనరీకి ఒక స్పేస్ వదిలారు, ఫుట్పాత్కి ప్లేస్ వదిలారు, అండ్ దాని వెనక అవతల మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. సార్ చుట్టూ నాకు ఎక్కడ కూడా ఇల్లు కనిపించట్లేదు సార్, ప్రస్తుతం మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. అసలు హైదరాబాద్ వాళ్ళకి ఇంకేం కావాలి కాంక్రీట్ జంగల్ లైఫ్లో? తినడానికి కడుపుండా తిండి అండ్ వీకెండ్స్లో ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలి అంటే దట్ ఈస్ కేర్ ఆఫ్ ఫర్ గుప్తాస్ లక్ష్మీ ఎన్క్లేవ్. 100% చెప్పుకోవచ్చు మేడం, 100%. ఏదైతే గ్రీనరీకి మేము 100% సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులం మేడం. ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా 100% ఒక క్లారిటీతో ముందుకెళ్తా ఉన్నాం మేడం. ఓకే ఓకే సార్, ఇప్పుడు నేను వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే మీ ద్వారా, మీ పర్సన్స్ ద్వారా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ చూశాను సార్. అసలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టొద్దు, మొత్తం దుకాణం బంద్ చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ కంపెనీలను ఎత్తిపోతున్నాయి, అసలు ఎవడు కొనేటోడు లేడు, అసలు ఎవరు కొంటారు ఈ టైంలో, ఇట్స్ బ్యాడ్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనే ఈ టైంలో ఒక అద్భుతమైన ఉగాది ఆఫర్ నేను చూశాను సార్. అసలు నాకు షాకింగ్ అనిపించింది, ఉగాదికి మీరు ఇంత పెద్ద ఆఫర్ ఓపెన్ చేశారు ఎందుకు? అసలు ఈ టైంలో ఇన్వెస్ట్మెంటే రాంగ్ అనుకుంటున్న జనాల మూడ్ని డైవర్ట్ చేయడానిక ఏంటి? దీని బ్యాక్ ఎండ్లో ఏం చేశారు? అసలు ఏం లేదు మేడం, జెన్యున్గా మనకు చాలా వరకు ఏమనుకుంటున్నారు అంటే సైట్ వేస్తారు, అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు అనే ఒక ఈ థింకింగ్ను మార్చడం కోసం ఒక కొత్త రూట్లో మేము వచ్చాం మేడం. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే 40 acres సైట్ మేడం. ఇందులో మనం ఇక్కడ మేము ఇప్పుడు ఎంఆర్ఐ అంటే మంత్లీ రెంటల్ ఇన్కమ్, కస్టమర్కు మంత్లీ రెంటల్ ఇన్కమ్. యాక్చువల్లీ ఈ సైట్ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. 2 monthsలో మనం చాలా ప్లాట్స్ సేల్ చేసాం. చేసిన తర్వాత మాకు ఈ ఉగాదికి ఎందుకు ఈ ఆఫర్ పెట్టాలనిపించింది అంటే ఇందులో మనం రెగ్యులర్గా మేము 12 years అష్యూర్డ్ మెయింటెనెన్స్ అని చెప్తా ఉన్నాం మేడం కస్టమర్కి. అప్పుడు చెప్పినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే కొంతమంది నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మట్లేరు. కాబట్టి ఇక్కడ మనం ఏం ప్లాన్ చేసినామంటే మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది పెట్టేసి వాళ్ళ ప్లాట్ని మేము తీసేసుకుంటున్నాం మేడం. తీసేసుకొని అందులో మేము రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేసుకుంటా ఉన్నాం. అట్లా కొన్ని లిమిటెడ్ ప్లాట్స్కే ఈ అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఏంటంటే మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఇస్తాం, దాంట్లో మేము రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేసుకుంటాం. చేసేసుకొని అప్పుడు ఏమైపోతుంది మేడం, మంత్లీ రెంటల్ ఇన్కమ్ కంపల్సరీ ఇవ్వాలి. అదే 100 months అని చెప్తా ఉన్నాం. 100 months అంటే సపోజ్ మీరున్నారు మేడం, మా దగ్గర ఒక ప్లాట్ తీసుకున్నారు, ఒక 500 yards తీసుకున్నారు. తీసుకుంటే 500 yards అంటే ఫర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 10,000 rupees ఉంది మేడం ప్రజెంట్ ఇక్కడ మేము కోడ్ చేస్తున్నాం. అంటే 50 lakhs అవుతుంది. మేము ఈ 50 lakhsకు మీకు ఎవ్రీ మంత్ 50,000 రెంట్ ఇస్తున్నాం. ఓకే, అంటే మీకు ఏమైపోతుంది, బయట అదే డబ్బు వడ్డీకి ఇచ్చుకోవాలన్న వచ్చి ఇంట్రెస్ట్ మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఏమైపోతుంది 100 monthsలో మళ్ళీ మీ అమౌంట్ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. మీ 50 lakhs మీకు బ్యాక్ వచ్చేస్తుంది. 100 months ఇంటూ మీకు 50,000 చేసుకుంటే 50 lakhs మీద మీకు వచ్చేస్తుంది. ప్లస్ ప్లాట్ కూడా మిగిలిపోతుంది. ప్లాట్ ఉంటుంది ప్లస్ మీ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది. మాకు దాంతోపాటు మా కస్టమర్స్కు ఇక్కడ చిన్న డౌట్ ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడే రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేసుకొని మొత్తం సైట్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. 100% మేము ఇక్కడ మా రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేసుకొని మీకు మెయింటెనెన్స్ ఇస్తాం అనడానికి మాకు ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మేము ప్లస్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్ తోటి దీంట్లో ముందుకు వెళ్తా ఉన్నాం. దీంతో పాటుగా ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది మేడం. ఇది వరకు మేము చేసినటువంటి 7 ventures-లో కూడా మాది ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది. విత్ ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు రెడ్ శాండిల్ ఉంటుంది. ఈ ఫ్రూట్ ప్లాంటేషన్లో 12 types ఆఫ్ ఫ్రూట్స్ ఏవైతున్నాయో ఈ 12 types ఆఫ్ ఫ్రూట్స్లో మీకు దానిమ్మ ఉంటుంది, సపోటా ఉంటుంది, ప్లస్ మామిడి ఉంటుంది, తర్వాత కోకోనట్ కొబ్బరి ఉంటుంది. ఇట్లా మీకు అన్ని రకాల దగ్గర సీతాఫలం ఉంటుంది. 12 రకాల ఫ్రూట్స్ ఇచ్చాం మేడం. ఈ 12 రకాల ఫ్రూట్స్ కూడా సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్ మన దగ్గర ప్లాట్ తీసుకున్నాడు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా ఉండనియండి తను. ఈ 12 type ఆఫ్ ఫ్రూట్స్ అంటే 12 seasons వస్తాయి. ఇవి ఒక 2 నెలల్లో ఇటు ఒక కొంచెం వెనక ముందు అవును వస్తుంది. ఇవి ప్రతి కస్టమర్కి కూడా మేము అప్ టు 5 kgs వాళ్ళ డోర్ డెలివరీ ఈ రోజు వరకు చేస్తున్నాం మేడం. ఓ
మై గాడ్, అసలు ఇంతకంటే ఏం కావాలండి? ఇప్పుడు కూడా మనం అంటే దేశంలో ఎక్కడున్నా ఈ మన భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయండి, my God, వయా అమెజాన్ ద్వారా మేము వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం ఫ్రూట్స్. ఇది యాక్చువల్ గా నడుస్తా ఉంది మేడం మన దగ్గర. సో వాళ్ళు ఫ్రూట్స్ ఇంకా కొనుక్కొని తినక్కర్లేదు, అవసరం లేదు, ఆర్గానిక్ గా వాళ్ళు కొనుక్కున్న దాంట్లో 100% మీరు పండించేది, మేము అంటే మీ పండించి వ్యక్తుల ద్వారా ఫ్రూట్స్ ని కట్ చేసి ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ వాళ్ళకి పంపించేస్తాం, వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కి మనం ఇస్తా ఉన్నాం మేడం. అయితే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సో చూసారు కదా, డబ్బులు ఇన్వెస్ట్ చేసిస్తాం, కొనేస్తాము, అక్కడ మనం చెట్లు పెట్టుకొని వచ్చేస్తాం. అసలు చెట్లు ఎట్లా ఉన్నాయి, వాటికి ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా, దాని సాగు ఏంటి అనేది ఎప్పుడు మనం చూడము. బట్ ఇక్కడ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో 12 years ఉంటుంది. అంటే 12 yearsలో ఒక ప్లాంట్ మనం ఇక్కడ ప్లాంటేషన్ చేస్తే ఆ బేబీ ప్లాంట్ చాలా పెద్దగా వృక్షం అయిపోయిన తర్వాత వచ్చే ఫ్రూట్స్ని కూడా వాళ్ళు డోర్ డెలివరీ చేయడం రియల్లీ ఇది బిగ్ ఆఫర్ అండ్ బిగ్ న్యూస్ అనే చెప్పాలి చాలా మంది కస్టమర్స్కి. సో రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? ఎందుకనంటే మీరు ఆల్రెడీ 7 వెంచర్స్ వేసారు, చాలా లాంగ్ టర్మ్ నుంచి మీరు ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్నారు అండ్ మీకు అప్ అండ్ డౌన్స్ అన్నీ తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ ఎట్లున్నాయి, ఇందులో సేల్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? సేల్స్ అనేటివి మేడం ఒక సండే, మీరు ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి మేము చూపించలేకపోతున్నాము. సండే మీరు వచ్చారనుకోండి మేడం, చాలా అద్భుతంగా దగ్గర ఆ రోజు మనకు ఒక మినిమం ఒక 100 కార్స్ ఉంటాయి మేడం సైట్లో. మేము మొత్తం ఇక్కడే అందరికి కస్టమర్స్కి అన్నీ ఇక్కడే అరేంజ్ చేస్తాం, ఫుడ్ అంతా కూడా. ఆ రోజు మనం చూస్తే కనుక చాలా మంది కస్టమర్స్ వస్తారు. ఎవ్రీ సండే మనకు బిగ్ సేల్స్ ఉంటాయి మేడం. జస్ట్ మేము స్టార్ట్ అయ్యి మేము 1.5-2 months కూడా ఇంకా కంప్లీట్ కాలేదు మేడం. ఈ లోపల మేము దగ్గర ఒక 180 plots మేము కస్టమర్స్కి ఇవ్వగలిగాం. అవుట్ ఆఫ్ 600. ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా చూడండి 180 సేల్స్ ఇక్కడ చేశారు అవుట్ ఆఫ్ 600 అంటే చాలా గుడ్ సైన్ అనే చెప్పాలి. మనకి అంటే సోషల్ మీడియాలో లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా ఎఫెక్ట్స్, చాలామంది ఇక్కడ భూమి లేదు, రేట్స్ పెట్టిన వేస్ట్ ఆఫ్ టైం, ఇట్లా చాలా స్పెక్యులేషన్స్ ఉంటాయి. బట్ రియాలిటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మీకు అది ప్రాక్టికల్గా కనిపిస్తుందా సార్? రైట్ టైం మేడం. కస్టమర్కు ఈ టైంలో ప్లాట్ తీసుకుంటే కనుక 100% వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే రేషియో ఉంటుందో అది చాలా అతి తక్కువ టైంలో రీచ్ కాగలరు. అది ఇంకా మన వెంచర్లో కనుక ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి మనం ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్కి 100% వాళ్ళు అతి త్వరగా వాళ్ళు రీచ్ అవుతారు. ప్లస్ ఇప్పుడు ఏదైతే మనం పెట్టామో బొనంజా, అది కేవలం కస్టమర్స్ కోసం పెట్టడం జరిగింది. ప్లస్ వాళ్ళ నమ్మకాన్ని చూరగొనడం కోసమే మేము అది పెట్టడం జరిగింది మేడం. కాబట్టి 100% వాళ్ళు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటే 100% బాగుంటుంది. ప్లస్ మన సైట్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని కూడా వాళ్ళు 100% వాళ్ళకు మంచి జరుగుతుంది. మన దగ్గర ఏ కస్టమర్ ప్లాట్ తీసుకున్నా కూడా ఓన్లీ 2 to 3 yearsలో వాళ్ళకు డబుల్ అయిపోతుంది మేడం. ఒక 2-3 రెట్లు అయ్యే అటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైవేకి చాలా దగ్గర ఉంది, ఇప్పుడు టెంపుల్ సిటీకి దగ్గర ఉంది. చాలా పాజిటివ్ ఇండికేషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అనగానే సార్ చాలా బార్గెనింగ్ థింగ్స్ ఉంటాయి. 10,000 per square yard పెట్టారు మీరు, గజం స్థలం 10,000. ఇందులో నెగోషియేషన్స్ ఏమైనా ఉన్నాయా? కస్టమర్స్ కి ఓపెన్ గా కెమెరా ముందు చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కస్టమర్ కూడా మాకు తగ్గించండి అనే వర్డ్ రాదు మేడం. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ మనం చేసే డెవలప్మెంట్, మేము చేసే డెవలప్మెంట్ కానీ, చుట్టుముట్టు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, ఇక్కడ ఫ్యూచర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఫ్యూచర్ వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మేము కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమైపోతుంది మేడం. మనం నోటి మాట చెప్పడం కాదు, వాళ్ళు కూడా సెర్చ్ చేసుకుంటున్నారు, ఇక్కడ కూర్చొని సెర్చ్ చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఇది వస్తుంది సార్ అంటే దానికోసం అది కూడా వస్తుందా రావట్లేదా, ఇది నిజమా అబద్ధమా కూడా అప్డేటెడ్గా ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా చిన్న వర్డ్ కూడా రాంగ్ మాట్లాడడానికి అవకాశం లేదు నవేడేస్. కాబట్టి రాంగ్ మాట్లాడాల్సిన పని కూడా మనకు లేదు. సార్ ఇక్కడ ట్యాప్స్ పెట్టారు కదా, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎట్లా ఉంది? గ్రౌండ్ వాటర్తో కంపేర్ చేసినప్పుడు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మీరు ఎట్లా చేశారు? ఇక్కడ మనకు కృష్ణా వాటర్ పైప్ లైన్, సాగర్ వాటర్ పైప్ లైన్ 2 ఉన్నాయి మేడం. ఈ పైప్ లైన్తో పాటు ఆ పైప్ లైన్ కూడా ఉంటుంది మేడం.
దీనికి ప్లస్ ఇక్కడ మన గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఇక్కడ 60 ఫీట్లకే మనకు బోర్ పడడం జరిగింది. 60 ఫీట్కు బోర్ పడ్డది. చాలా చాలా గుడ్ థింగ్. అయితే వాటర్ బాగా ఉంది, చాలా వాటర్ ఉంది, వాటర్ సోర్స్ చాలా ఉంది, ఇబ్బంది ఏం లేదు, వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కృష్ణా వాటర్ అండ్ సాగర్ వాటర్ పైప్ లైన్ కూడా మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే అట్లా. ఓకే సార్, చాలా మంది వాళ్ళు ఉండడానికి ఇంటికి దగ్గరగా మినిమం బడ్జెట్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసేసి రానుపోవడానికి అనుకూలంగా ఉండే ప్లేసెస్ని ఎంచుకుంటారు మామూలుగా. ఇది అన్నిటికీ కూడా దగ్గర ఉంది అండ్ మీరు ఇస్తున్న ప్రైస్ ది బెస్ట్ అని మీరు అంటున్నారు. కంపారిటివ్లీ అదర్ వెంచర్స్ మీరు కంపేర్ చేసినప్పుడు ఇది బెస్ట్ అంటున్నారు కదా. సో ప్లాటింగ్స్ వైజ్గా ఎన్ని గజాల్లో ఒక బిట్ని ఏర్పాటు చేశారు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు? మినిమం 500 అంటే కొంతమంది పెట్టలేకపోవచ్చు, ఇంకా తక్కువకి ఇస్తారా, లేదు ఫిక్స్డ్గా ఇంత స్క్వేర్ యార్డ్స్తోనే తీసుకోవాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా? అదేం లేదు మేడం, మనం మినిమం వచ్చేసి ఇక్కడ డిటీసీపీ అనేటప్పటికీ ఏమవుతుందంటే మేడం, వాళ్ళు ఇచ్చినటువంటి రేషియో ప్రకారమే మనం ప్లాటింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మినిమం 165 యార్డ్స్ ఉంటుంది మేడం. మినిమం మనం మామూలు నార్మల్ పర్సన్ తీసుకునే విధంగానే ఉంటుంది. మినిమం 165 గజాల నుంచి 250 గజాలు మ్యాక్సిమం ఉంది మేడం. కార్నర్ ప్లాట్ వచ్చేసరికి 250 ఉంటుంది, మిడిల్ ప్లాట్ వచ్చేసి 165 ఉంటుంది. సో ఫైనల్లీ బెస్ట్ అట్మాస్ఫియర్ సార్. ఇంత ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం మనం మాట్లాడుతూ ఉన్నాం, మనకు మాత్రం ఇక్కడ వెదర్ ఎంత కూల్గా ఉందని అంటే సీరియస్లీ చెప్తూ ఉన్నా, ఒక చెమట చుక్క కానీ లేదంటే ఉక్కపోతే కానీ లేదు ఈ ఏరియాలో. చాలా చాలా ఓపెన్ ఏరియా. ఒకసారి కెమెరామెన్ ఈ చుట్టూ విజువలైజ్ చేస్తారు మీకు. వెంచర్ మొత్తం కూడా మనకి కంచెతో ఉన్న అవుట్ ఆఫ్ ద వెంచర్ కూడా మొత్తం పొలాలు, చెట్లు అవన్నీ ఉంటాయి. ఇది ఇంత దూరం అడవిలా ఉందని కూడా అనుకోవద్దు. హైవేకి జస్ట్ 3.5 కిలోమీటర్స్లో ఉన్నా కూడా చిన్నకందుకూరు విలేజ్కి మిడ్ ఆఫ్ ద ఏరియా అని కూడా చెప్పాలి. సో అస్సలు ఉక్కపోత అనేది లేదు. ఎండ తీవ్రత మన మీద అంత ఇంపాక్ట్ చూపించట్లేదు. ఎందుకనంటే ప్రశాంతంగా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఉక్కపోతని ఇక్కడ కంట్రోల్ చేస్తుంది. అది ఈ ఒక్క వెంచర్ స్పెషాలిటీగా కూడా నేను అబ్జర్వేషన్ థింగ్స్ ఇక్కడ. ఎందుకంటే ఎంట్రీ నుంచి చూస్తున్నా, ఇక్కడికి వచ్చే వరకు కూడా కంప్లీట్గా నాకు చాలా కూల్గా అనిపించింది. ఆ పొలాలు అవన్నీ సైట్ సీయింగ్ అండ్ పక్షులు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు వస్తూ ఉన్నాయి. అండ్ చాలా మంది ఫొటోస్ కూడా అక్కడ ఆఫ్కోర్స్ నేను కూడా తీసుకున్నాను ఫొటోస్. చాలా చాలా బాగుంది వెంచర్. సో కస్టమర్స్కి ఫైనల్ మెసేజ్ ఏంటి సార్ మీ నుంచి అశోక్ గారు? ఎందుకు ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగా, ఎందుకు కొనాలి ఇందులో అని. ఫైనల్గా కూడా అదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నా, వస్తూ ఉన్న వాళ్ళు మీ దగ్గరనే ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ల్యాండ్కి సంబంధించి? ఎవరైనా సరే మేడం, డబ్బులు అనేటివి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని కష్టపడి, కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు ఉదయాన్నే లేచిపోయి సాయంత్రం వరకు కష్టపడి పని చేసుకొని కూడబెట్టుకొని సంపాదించుకొని ఇట్లా ఒక ప్లాట్ కొనుక్కుంటే దాని మీద మళ్ళీ మనం అమ్ముకున్న రోజు కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ప్లాట్లు కొనుక్కుంటారు మేడం. అది మనసులో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. మేము వాళ్ళు పెట్టిన ప్రతి పైసా కూడా వాళ్లకు 10 రెట్లు వాళ్ళకు రిటర్న్స్ వచ్చేటువంటి పొజిషన్లోనే అలాంటి ప్లేస్ని మనం ఎంచుకోవడం జరిగింది మేడం. అలాంటి డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కడున్నా సరే కస్టమరు ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళ ప్లాట్లో ఏం జరుగుతుంది అనేది చూసే విధంగా మేము సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళ మొబైల్లో యాక్టివేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ వరల్డ్ ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళు సీసీ కెమెరా ఉంటుంది, చూసుకోవచ్చు వాళ్ళ ప్లాట్లో ఏం జరుగుతుందో కూడా. ఇలాంటి ఫెసిలిటీస్ మనం తీసుకొస్తా ఉన్నాం. ప్లస్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ బాగున్నాయి. వాళ్ళు ఇక్కడ కనుక పెట్టుబడి పెట్టుకుంటే 100% మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. సార్ అన్నట్లు ఇందాక మీరు హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ టు 4 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్ ఈ వెంచర్ ఉంది అన్నారు. హైదరాబాద్ నుంచి అంటే అఫ్కోర్స్ ఉప్పల్ నుంచి మనం లొకేషన్ తీసుకుంటే ఎన్ని కిలోమీటర్స్, ఎంత డిస్టెన్స్లో ఇది రీచ్ అవుతాము? అండ్ ఇక్కడ వెంచర్లో ఒకవేళ ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అవ్వచ్చు, ఎవరైనా చిన్న ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ఒకేసారి బర్డెన్ అవ్వకూడదు కదా సార్. ఎవరికైనా సరే ఈ కొంతమంది ప్రీ లాంచ్ ఆఫర్స్ అని, కొంతమంది క్వార్టర్లీ పేమెంట్స్ అని, 6 months పేమెంట్స్ అని పెడుతుంటారు, ఇంకొంతమంది ఈఎంఐ ఆప్షన్స్ కూడా పెడుతుంటారు. సో ఆ పేమెంట్ మోడ్ మీ దగ్గర ఎట్లా ఉంది? అవును మేడం, ఉంది, అది కూడా ఆప్షన్ ఉంది మనకు. హైదరాబాద్ మీరు అడిగిన డిస్టెన్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ అంటే మీకు 63 కిలోమీటర్లు వస్తుంది మేడం. 63 వస్తుంది. 63 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఉన్నాము. మనకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా ప్లాట్లో కనుక ఎవరన్నా మామూలుగా మీరు అన్నట్టుగా
మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ఏంటంటే మేము ఒక ఆప్షన్ పెట్టినాం మేడం. యాక్చువల్లీ మనకు డిటీసీపీ వెంచర్లలో ఈఎంఐ ఆప్షన్ తక్కువ ఉంటుంది, ఉండదు. అయితే మనం ఇక్కడ వాంటెడ్లీ ఏం చేసామంటే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా 24 monthsలో పేమెంట్ చేసుకునే విధంగా పెట్టాం మేడం. 50% ముందు వాళ్ళు పే చేసుకుంటారు, మిగతా ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో దాన్ని ఎవ్రీ మంత్ 24 monthsకి డివైడ్ చేసేసుకొని అది కూడా పేమెంట్ చేసుకునే అవకాశం ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక 1 lakh శాలరీ ఆర్ 50,000 శాలరీ వచ్చిన వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు దీన్ని సాగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ ఒక చిన్న బిట్ తీసుకోవాలనుకున్నా కూడా ఈఎంఐ అయితే ఉంది, ఆప్షన్ ఇచ్చాం మేడం. ఓకే సార్, ప్రతి వెంచర్లో ఫస్ట్ రాగానే చూసేది ఫేసింగ్ చూస్తారు, డైమెన్షన్ చూస్తారు, వాస్తు చూస్తారు. ఎస్పెషల్లీ హిందువుల్లో దాని రోల్, దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఈ వెంచర్ నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అనిపిస్తుంది. వాస్తు పరంగా ఇది అసలు ఏ ఫేసింగ్స్ లో ఉన్నాయి, వాస్తు కంప్లైంట్స్ ఎట్లా ఉన్నాయి సార్ దీనికి సంబంధించి? ఇందులో వచ్చేసి మేడం టోటల్గా ప్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ ఉంటాయి మేడం. ప్లాట్స్ ఒకవేళ సౌత్ కానీ నార్త్ కానీ వచ్చిందంటే అది కార్నర్ వచ్చేస్తుంది. నార్త్ ఈస్ట్ కానీ నార్త్ వెస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ, వాస్తు పరంగా చూస్తే. ఇంకొకటి ఏంటంటే మేడం, మనం ఇందులో పనిచేసే వాళ్ళకు కూడా మనం రూమ్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా ఏం చేసామంటే మనం నైరుతిలో ఇచ్చాం. నైరుతి అంటే మనకు అక్కడ బరువు ఉండడం అట్లా ఉండాలి అని అంటారు వాస్తు ప్రకారం, కాబట్టి అవి రూమ్స్ కూడా నైరుతిలో కట్టడం జరిగింది. ఏది ఉన్నా కూడా ప్రతిదీ కూడా వాస్తు ప్రకారంగానే చూసుకొని చేసాం మేడం. ఇప్పుడు మీకు ట్యాప్స్ కూడా వాస్తు ప్రకారంగానే ట్యాప్స్ కూడా ఇచ్చాం ప్రతి ప్లాట్కి. మీరు చూడొచ్చు ఏ ప్లాట్కైనా. ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ మేడం, ఇక్కడ ఈశాన్యంలో ఉంటుంది చూడండి, ఆ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్కి వచ్చేసి ఈశాన్యంలో ట్యాప్ వచ్చింది. ఇలా ప్లాన్ చేసాం. ఇవి వెస్ట్ మేడం, ఇక్కడ వచ్చేస్తుంది వెస్ట్లో. అట్లా ప్రతిది కూడా వాస్తు ప్రకారమే వెళ్తా ఉన్నాం మేడం ఈ సైట్ మొత్తంలో. సో ఇందులో కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది సార్? అంటే ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కట్టించండి, మేము ఇన్వెస్ట్ చేసాం కదా, మీరే మొత్తం చూసుకొని మాకు ఒక మంచి కాటేజ్ ఆర్ విల్లా మీరే చేయండి అని అంటే వాళ్ళకైనా ఇప్పుడు మేము అది కూడా రెంటల్ ఆప్షన్ పెట్టాం మేడం. 165 yards, 330 yards, 660 yards ఇట్లా తీసుకొని, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 330 yards తీసుకున్నాడు అనుకోండి మేడం, వాళ్ళకు అందులో వచ్చి మనం డబల్ బెడ్రూమ్ కాటేజ్ ఇస్తా ఉన్నాం, ప్లస్ ఒకటి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం మేడం. ఆ 330 yardsలోనే సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్లస్ దాంతోపాటు ఒక గాజీబో ఇస్తున్నాం మేడం. గాజీబో తెలుసు కదా మేడం, మామూలుగా కూర్చొని వాళ్ళు ఫ్యామిలీతో అందరు కూర్చొని ఎంజాయ్ చేయడం, తినడం, భోజనం చేయడం. గాజీబోలో స్విమ్మింగ్ పూల్ పక్కన వచ్చేస్తుంది గాజీబో. సపరేట్ 2 BHK కాటేజ్ ఉంటుంది. దానికి వచ్చేసి 25,000 rupees మనం పర్ మంత్ రెంట్ ఇస్తా ఉన్నాం మేడం. ఏది 330 yardsలో. అదే 660 yards ఉందనుకోండి, దానికి వచ్చేసి 45,000 rupees ఇట్లా ఇస్తా ఉన్నాం అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. అంటే దానికి సంబంధించి సపరేట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది సపరేట్ ఉంటుంది, వాళ్ళు భరించాల్సి వస్తుంది. మెయింటెనెన్స్ మొత్తం మేమే తీసుకుంటాం. మేము బయట మా కస్టమర్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సపరేట్ వాళ్ళకు మనం బయటికి రెంట్కి ఇచ్చుకుంటాం. ఇక్కడ ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి టెంపుల్ విఐపి దర్శనం కూడా మనం ఇస్తా ఉన్నాం మేడం. మాదే కారు కూడా మేమే తీసుకెళ్ళి మేమే తీసుకొచ్చేస్తాం ఇక్కడ స్టే చేయడానికి. దానికోసం ప్లాన్. సో ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాపర్టీ చూసుకోవచ్చు, సైట్ సీయింగ్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన వీకెండ్ మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, దైవ దర్శనం కూడా అయిపోతుంది. సో స్వామి కార్యం స్వకార్యం రెండు ఒక వీకెండ్ లో ఇక్కడికి వస్తే చేసుకోవచ్చు అనమాట. అవును మేడం. సో అద్భుతమైన కాన్సెప్ట్ సార్, ఇది మాత్రం చాలా బాగుంది. ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు మీరు. సో ఖర్చులు కూడా తగ్గిపోతాయి, పెట్రోల్ అలవెన్సెస్ అవన్నీ కూడా. ఎందుకంటే సార్ చెప్తూ ఉన్నట్టు అశోక్ గారు ఈ వెంచర్కి వస్తే కనుక వాళ్ళ వెహికలే, వాళ్ళ ఫ్యూయలే, వాళ్ళ డ్రైవరే మనల్ని హ్యాపీగా యాదగిరి గుట్టకు తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించి మళ్ళీ ఇక్కడ లొకేషన్లో వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో మొత్తానికి చాలా చాలా కీ ఫ్యాక్టర్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి కల్పితాలు అయితే లేవు. ఓపెన్గా చెప్పాలనంటే చుట్టూ కూడా ఎక్కడైనా సరే మనకి కాంక్రీట్ జంగల్ మధ్య ఒక చిన్న వెంచర్ వేసేసి అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చేసాము అంటే 100% అక్కడ పీస్ ఎంత దొరుకుతుంది, ఎంత ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత ఉంటుంది అని చాలామంది క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ వెంచర్లో మనకి మాత్రం అలాంటి స్కోపే లేదు. మనకి చుట్టుపక్కల ఎక్కడో ఒక ఇల్లు కనిపించదు. ఇల్లు వేసుకోవాలంటే ఈ వెంచర్లోనే వేసుకోవాలి, ఇక్కడే ఉండాలి, హ్యాపీగా మనకు కావాల్సిన లైఫ్ స్టైల్ని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని పొందొచ్చు. దట్ ఈస్ కేర్ ఆఫ్
గుప్తాస్ లక్ష్మీ ఎన్క్లేవ్ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారి 8th వెంచర్ ఇది. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం దిస్ ఈజ్ ద ప్రాపర్ టైం. మంచి బెస్ట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఒక్కసారి వీకెండ్స్లో ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఇక్కడున్న ఈ ఫెసిలిటీస్ని ఒకసారి చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గుప్తాస్ లక్ష్మీ ఎన్క్లేవ్ దగ్గర అక్కడున్న అట్మాస్ఫియర్, లొకేషన్ ఎట్లా ఉంది, ఆ వెంచర్లో ఏర్పాట్లు, అక్కడ కలుగుతున్న అత్యాధునిక సదుపాయాలకు సంబంధించి మీకు పూర్తిగా ఇప్పటివరకు చూపించడం జరిగింది. ద నెక్స్ట్ ఈజ్ అది ఎక్సలెంట్ ప్రాపర్టీస్ వారి 8th వెంచర్. దానికి సంబంధించి హెడ్ ఆఫీస్ మనకి ఉప్పల్ రింగ్ రోడ్లోనే లొకేట్ అయ్యి ఉంది. దాదాపు 8,000 SFTలో ఈ ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ ఆఫీస్ లొకేట్ అయి ఉంది. ఎలాంటి క్వైరీస్ అయినా, లొకేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు సర్చ్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆఫీస్ లోపలికి వద్దాం. లోపలికి వచ్చిన తర్వాత సువిశాలమైన హెడ్ ఆఫీస్ ఉప్పల్లోనే లొకేట్ అయి ఉంది. 2 ఫ్లోర్లతో కలిగిన 8,000 SFT సువిశాల ప్రాంగణం ఇది. సో అంత అద్భుతంగా వీళ్ళు ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇంతకుముందు నేను మీకు చూపించిన గుప్తాస్ లక్ష్మీ ఎన్క్లేవ్లో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నవి ఇవన్నీ చెట్లు అండ్ గ్రీనరీ, ఫెన్సింగ్ అవి మాత్రమే. అయితే ఒకసారి రెడీ అయిన తర్వాత ఆల్రెడీ వీళ్ళు ఒకటి డెమో పీస్ పక్కన వెంచర్లో చేయడం జరిగింది 7th ప్రాపర్టీలో. సో రాబోయే కాలంలో ఈ గుప్తాస్ లక్ష్మీ ఎన్క్లేవ్లో కూడా ఇలాంటి అంబియన్స్తో ఈ కాటేజెస్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక 6 months to 1 year తర్వాత కరెక్ట్గా ఇలాంటి మంచి సువిశాలమైన కాటేజ్ అక్కడ ఉండబోతోంది. ఫెన్సింగ్తో పాటు గ్రీనరీ అండ్ సిట్అవుట్ ఏరియా అండ్ ఉండడానికి లివింగ్ స్పేస్ అండ్ లివింగ్ హాల్, కిచెన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. సో కంప్లీట్గా ఎవరు ఎంత స్క్వేర్ యార్డ్స్లో వాళ్ళు పర్చేస్ చేస్తే అంత స్క్వేర్ యార్డ్స్లో దానికి అనుగుణంగానే పూర్తిగా చెట్లు, గ్రీనరీ అండ్ గార్డెన్, సిట్అవుట్స్, ఎంట్రన్స్ ఇలా ప్రతిదీ కూడా రెడీ చేసే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా ఆల్రెడీ 7th వెంచర్లో అక్కడే చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియాలోనే కంప్లీట్ చేసిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దాంట్లో భాగంగానే అక్కడ వచ్చిన రెస్పాన్స్ని బాగుందని చెప్పి చాలామంది కస్టమర్స్ ఇంకా మంచి వెంచర్, ఇంకా అద్భుతంగా మాకు మీరు ఇవ్వండి, ఇలాంటి కాటేజెస్ ఇంకా విల్లాస్ కావాలి అని అడగడంతో వీళ్ళు ఇప్పుడు గుప్తాస్ లక్ష్మీ ఎన్క్లేవ్ని ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ 160 యూనిట్స్ సేల్ అయిపోయాయి. రిమైనింగ్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. చాలా రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కూడా మంచి ప్రైజింగ్, ది బెస్ట్ లొకేషన్ అండ్ అంతా కూడా అఫోర్డ్ చేయగలిగిన క్రైటీరియా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి హరియప్, తొందరగా వచ్చి యూటిలైజ్ చేసుకోండి.